గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు విద్యాసాగర్. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ గారికి. సార్ మీ పక్కన ఇద్దరు సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మీరు నటించడానికి ఫస్ట్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ బెటర్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ విత్ దెమ్? బెస్ట్ మూమెంట్ ఇస్ టు హోల్డ్ 2 hours నా వీళ్ళతో వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆల్ ఆర్టిస్ట్ అందరు ఆర్టిస్ట్తో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ వీళ్ళిద్దరితో వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవును, ఎందుకంటే టాలెంటెడ్. యా, దే ఆర్ టాలెంటెడ్ అండ్ దేర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ వెరీ గుడ్. అండ్ యాజ్ హ్యూమన్స్ దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్స్. సో వాళ్ళని కనెక్ట్ అవుతూ మేము ఈ సినిమా చేసేటప్పుడు వీ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ స్క్రీన్ మీద మీరు చూస్తుంటే మా ఎమోషన్స్ అన్ని కనెక్ట్ అవుతున్నారు కదా. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్ అండ్ వీ బిలీవ్డ్ ఇన్ అవర్ స్క్రిప్ట్ అండ్ అవర్ డైరెక్టర్ అండ్ ఇట్ కమ్ అవుట్ దిస్ వే అంతే. అండ్ సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ మేము థ్రిల్లర్ అనుకున్నాము చూసేటప్పుడు, బట్ సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ, దాని తర్వాత మంచిగా ఒక ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ. మదన్ గారికి ఒక క్వశ్చన్. మదన్ గారు, ఇప్పుడు చాలా వరకు అన్ని రియల్ స్టోరీస్ లేదంటే సమ్ ఇట్లా ఒక ఇంట్లో జరిగే స్టోరీస్ వస్తుంటాయి కదా, ఈ స్టోరీకి మీ ఇన్స్పిరేషన్ ఏంది? ఇన్స్పిరేషన్ ఒక స్మాల్ రియల్ ఇన్సిడెంట్. యాక్చువల్లీ మా స్ట్రీట్లో ఒక పెద్ద ఆయన దగ్గర వాకింగ్ వెళ్తున్నప్పుడు ఒక మనిషి బైక్లో వెళ్ళినప్పుడు వాడు ఫోన్ని ఇలా స్టోర్ చేసి వెళ్ళిపోయాడు, అంతే. ఇది మాత్రమే ఇన్స్పిరేషన్, దాన్ని పెట్టుకొని రాసాం. థ్యాంక్ యూ. Hello, Naresh bro. Hi sis, how are you?